వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్లో మన వాళ్ళు చేసిన పని చూస్తే సోషల్ మీడియా అంతా కూడా వీడియోలు ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ ఇంత దారుణంగా చీప్గా అన్ని ఎత్తుకుపోతారా అని అందరూ కూడా సిగ్గుపడే విధంగా చేశారు. అయితే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలందరినీ స్కూల్ బస్సుల్లో వాటిలో తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు చక్కగా మీటింగ్ని చూడడం, లేదంటే అక్కడ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టారు కాబట్టి అదంతా చూసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అక్కడ పచ్చదనం కోసం నాటిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పీక్కొని ఎవరు మటుకు వాళ్ళు సంచుల్లో పెట్టుకుని, కవర్లో పెట్టుకుని, చెంగుచాటు పెట్టుకుని, బండి డిక్కీల్లో పెట్టుకుని, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్కడ పాతిన మొక్కలన్నీ తీసుకుపోయారు. తీరా అవి చూస్తే గన్నేరు మొక్కలు. అవి ఏంటంటే అందంగా ఉండడం కోసం, పచ్చదనం కోసం, గ్రీనరీ కనబడాలని చక్కగా అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు నాటితే మన వాళ్ళందరూ పీకి వెళ్ళిపోయారు. పైగా జెండా కర్రలు ఉంటాయి చూడండి, అవి ఇనప రాడ్లతోటి పెట్టారు, గాలికి కొట్టుకుపోకుండా ఇరిగిపోకుండా. ఆ ఇనప రాడ్లు కూడా జెండాలు పీకేసి రాడ్లు కూడా ఎత్తుకుపోయారు. ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. ఏదైనా మీటింగ్ ఉందని చెప్పేసి జనాలు తీసుకువెళ్ళారనుకోండి, ఎక్కడ పరువు తీస్తారో వీళ్ళని భయపడే విధంగా అయిపోయింది. ఇప్పుడు మోడీ గారి మీటింగ్ అనుకోండి, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా, దానికి ఒక ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అని అనగానే మరి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా చూస్తారు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి అనుకోండి, చిచ్చి ఏంటి ఈ జనాలు, ఈ స్టేట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అందరూ నవ్వుకునే విధంగా ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ జనాల్ని చిన్నచూపు చూసే విధంగా ఉంటుంది కదా, సిగ్గుపడే విధంగా ఉంటుంది కదా. ఎందుకు అలాంటి పనులు చేయడం చెప్పండి. అయితే కొంతమంది ఏమంటున్నారనంటే, పాపం వాళ్ళు గిరిజనులు, వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, వాళ్ళకి ఏమీ తెలీదు, అక్కడేవో 4 మొక్కలు కనబడ్డాయి, వాళ్ళ దొడ్లో లేవనుకుంటే ఈ మొక్కలు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పాతి పెట్టుకుందామని అలా తీసుకువెళ్ళారు. తప్పే ఉంది, మొక్కలు ఏమన్నా కాస్ట్లీయా, గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ పాతుకుంటారు, పోయిందేముంది, దానికే ఇంత ట్రోల్ చేస్తారా అని చెప్పేసి కొంతమంది జనాలకి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మొక్కలు పోయినందుకు బాధ కాదు, ఆ మొక్కలు ఏమీ పెద్ద ఖరీదు ఉండవు, గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ పెంచుకుంటారు, కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా కూడా ఇస్తారు. కానీ అక్కడ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఇలా దొంగచాటుగా లాక్కుని వెళ్ళిపోయారు చూసారా, అది అసహ్యంగా అనిపించింది. అలాగే మజ్జిగ ప్యాకెట్ల కోసం ఎలా కొట్టుకున్నారంటే నిన్న ఆడవాళ్ళు, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఓ 10 మంది ఆడవాళ్ళు, ఒక అమ్మాయి ఒక బస్తాలో మజ్జిగ ప్యాకెట్లు అన్నీ వేసుకుంది, ఆ ప్యాకెట్ల కోసం మొత్తం అందరూ కలిపి ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని లాగేసి, ఆ బ్యాగ్లో ఉన్నవన్నీ లాగేసి నానా రచ్చరచ్చ చేశారు. అంటే మన వాళ్ళు ఫ్రీ బస్సులోనే కాదు, ఎక్కడ ఏది ఫ్రీగా వస్తే దాన్ని ఎక్కడ కూడా వదలరనమాట. ఏ రకంగా అయినా సరే కొట్టుకొని లాక్కొచ్చేస్తారు. అది మన వాళ్ళ గొప్పతనం. పైగా అక్కడ వాటర్ తోటి చక్కగా పైపులు వచ్చి షోగా పెట్టారు. ఇక్కడ మన జనాలందరూ వెళ్ళి అందులోకి వెళ్ళి చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, ఫోటోలు దిగి నానా హంగామా చేశారు. అందరూ అనుకున్నారు పాపం పల్లెటూరు వాళ్ళు కదా, ఎయిర్పోర్ట్ అనగానే వాళ్ళకు కూడా ఒక ఆనందం వచ్చింది, సంతోషం వచ్చి చక్కగా అలా ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని ఎందుకు తప్పుపడతారని అన్నారు. కానీ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయడంలో తప్పులేదు, కానీ అక్కడ ఉన్నవన్నీ పీక్కుపోయి, లాక్కుపోయి ఇలా తీసుకుని వెళ్ళిపోవడం ఎంత చిరాగ్గా అనిపిస్తుంది చెప్పండి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటే దానికి ఒక మంచి పేరు ఉంటుంది, ఎన్నో దేశాల వాళ్ళ చూపు కూడా దాని మీద ఉంటుంది. ఎందుకంటే రేపు అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు, ఎంతోమంది పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, ఆ చుట్టుపక్కల ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ అనగానే ఇంకా జనాలు తిరగడం మొదలు పెడతారు. అలాంటప్పుడు అక్కడ కంపెనీలే కావచ్చు, షాపులే కావచ్చు, వ్యాపారాలే కానీ ఏదైనా సరే అక్కడ అభివృద్ధి చెందుతుంది. అలాంటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కొంచెం దృష్టి దాని మీద పెడతారు. అలాంటప్పుడు మనం ఎంత రెస్పెక్ట్గా, ఎంత చక్కగా, ఎంత మర్యాదగా ఉండాలండి. కానీ మన జనాలు అందరూ వెళ్ళి ఇలా పీక్కుపోవడం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టినా సరే విదేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మనకే కదా సిగ్గుచేటు. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత చీపుగా ఉంటారా, ఇలా మొక్కలు పీక్కుపోవడం ఏంటని నలుగురు 4 రకాలు చెప్పుకుంటే మనకే కదా చిన్నతనం. కానీ మరి జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో, ఏం చేస్తారో కూడా అర్థం కాదు. కొంతమంది అంటున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు, చదువుకోలేని వాళ్ళు అందుకే తీసుకువెళ్ళారని అంటున్నారు. కానీ ఈ రోజుల్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా టచ్ ఫోన్లు వాడుతున్నారండి. ఎక్కడో అరకులో, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వీడియోలు తీసి యూట్యూబ్ని నడిపిస్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఏదో ఒకరిద్దరు చేశారనుకోండి, ఎవరో పట్టించుకోపోదురు. కానీ ఇక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు, బైక్లు వేసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా మొక్కలు లాక్కెళ్ళిపోయారు. ఆ వీడియోలు చూస్తుంటే ఓ పక్క సరదాగా, నవ్వుగా, కామెడీగా అనిపించింది, ఒక పక్క బాధగా కూడా అనిపించింది. ఇంటి ఇంత మరీ దారుణంగా ప్రవర్తిస్తారా అని కూడా అనిపించింది. చూడండి, మనం వేరే దేశాలకు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏదన్నా గార్డెన్లో ఏదన్నా పువ్వులున్నా, మొక్కలున్నా మనం ఇలా ముట్టుకుంటామా? అసలు ఎవరు కొయ్యరు, ముట్టుకోరు, దాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మన దగ్గర ఎయిర్పోర్ట్లో ఇంత చక్కగా వేసిందని పీకేశారని అంటే రేపు పొద్దున్న వీళ్ళని కనుక లోపలికి అలౌ చేశారనుకోండి, ఎన్ని పాడు చేస్తారు, ఇదొక భయం కూడా ఉంటుంది కదా. చాలా మంది అంటూ ఉంటారు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళనివ్వరు, చూడనివ్వరు, పోలీసులు అడ్డగిస్తున్నారని ఇలా అంటారు. కానీ ఒకవేళ నిజంగా ఈ జనాల్ని చూడండి అని అలా ఫ్రీగా వదిలేశారు అనుకోండి, అక్కడ ఎన్ని పాడు చేస్తారు చెప్పండి. అక్కడ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ఎయిర్పోర్ట్ని కట్టారు, వీళ్ళు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, మళ్ళీ అన్ని రిపేర్లు చేయించి అన్ని బాగు చేయించాలని గవర్నమెంట్ కూడా ఖర్చుతో కూడుకున్న పనే కదా. అలాంటి విషయాలు కూడా ఎవరు చెప్తారు చెప్పండి. ఎంత పల్లెటూరు వాళ్ళైనా సరే మనం ఒక చోటకు వెళ్ళామనంటే చక్కగా మర్యాదగా మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని చూసుకుని చక్కగా గౌరవంగా వస్తే బాగుంటుంది. కానీ ఇలా చిల్లర
చిల్లరగా చేశారనుకోండి, నలుగురు 4 రకాలు చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ రాడ్లు తీసుకువెళ్ళారు, శనగలోళ్ళకి అమ్ముకుంటారు, ఎన్ని వందల వేలు వస్తాయి. అలాగే అక్కడ మొక్కలు పీకి వెళ్ళారు, అవి తీసుకువెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళ దొడ్లో పాతుకుంటారు. ఆ మొక్కలు ఎక్కడైనా దొరుకుతాయి. ఎందుకంటే కక్కుర్తిపడి అలా పీకి వెళ్ళడం అంత అసహ్యంగా చేశారు మన ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు చాలామంది రాజకీయ పార్టీలు మీటింగ్లు పెడుతూ ఉంటారు. అలాంటి చోటకి వీళ్ళని బస్సుల్లో కనుక తీసుకువెళ్ళారనుకోండి, అక్కడ ఏం పీకేస్తారో ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ మీటింగ్ జరుగుతుంటేనే జెండాకర్రలు పీకేస్తున్నారని అంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమన్నా ఉందా? అలా చేశారు మన ఆంధ్ర ప్రజలు. ఈ రోజుల్లో పల్లెటూరు వాళ్ళు చదువుకోలేదు, తెలియదు అని అంటున్నారు, కానీ అవన్నీ ఉట్టి మాటలండి. ఏంటంటే ఏదో ఫ్రీగా వచ్చిందని వదులుకోకూడదని అన్నట్టు ఈ రకంగా చేస్తారనమాట. మనం చూసాం, ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనగానే జుట్లు పట్టుకుని ఎలా కొట్టుకున్నారండి, ఎలాంటి బూతులు మాట్లాడారు, మగవాళ్ళని కూడా కొట్టేశారు. మరి వాళ్ళు తెలియని వాళ్ళ, వాళ్ళు చదువుకోలేని వాళ్ళ? ఈ రోజుల్లో టచ్ ఫోన్ ఎవరి దగ్గర లేకుండా ఉంది చెప్పండి? ఎక్కడో మారుమూల గ్రామాల్లో అక్కడక్కడ తెలియని వాళ్ళు ఉన్నారు, కానీ సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అంటే తెలుసు, టీవీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బయట ఏం జరుగుతుందో తెలుసు, అన్నీ అందరికీ తెలుసు. ఏంటో ఫ్రీగా వచ్చిందనేసరికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. మన రాష్ట్ర పరువు తీయడం తప్ప ఏమీ లేదు.